అందరికీ నమస్కారం. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ వారాహి సేన యూట్యూబ్ ఛానల్‌ని మీకు అంకితం ఇస్తున్నాను. అంకితం ఇవ్వటమే కాదండోయ్! మీరందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం పంచుకోవాలి. అందరం కలిసి ఒక అడుగు ముందుకు వేయాలి. ఒక పోరాటానికి నాంది పలకాలని ఆశిస్తున్నాను. పంచభూతమయమైన ఈ శరీరాన్ని ప్రకృతితో మమేకమై బ్రతకటం మనకు నేర్పించిన సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలని, వేదాలని, ఉపవేదాలని, మన పురాణాలని, ఇతిహాసాలని మనకి ఆచార వ్యవహారాల రూపంలో, వ్రతాల రూపంలో, పూజా విధానాల రూపంలో, అభ్యాసాల రూపంలో, నృత్యం, సంగీతం రూపంలో, మన నిత్య జీవన విధానంలో అనుసంధానం చేయబడిందే మన సనాతన ధర్మం. అయితే మన భారతదేశ వైభవాన్ని, వైభోగాన్ని చూసి పరదేశీయులు, పరరాజ్యాలు మనపై దండ ఎత్తి దాడి చేసి దోచుకొని మనను వందల సంవత్సరాలు ఏలిన విషయం అందరికీ విదితమే. వీళ్ళు చేసిన మరో పని ఏంటో తెలుసా అండి? మనం ఆర్థికంగా పేద దేశంగా మనం మలచటమే కాకుండా మన సంస్కృతిని, సాంప్రదాయంతో మనం కట్టుబడి ఉమ్మడిగా ఉండటం చూసి ఓర్వలేక మనమంతా మిథ్య అని, మనవి మూఢాచారాలు, మూఢనమ్మకాలని, మన నుండి మన సంస్కృతి సాంప్రదాయాలని దూరం చేస్తే వాళ్ళు ఎప్పటికీ మనని వేయలొచ్చని ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. దీనినే మనం ప్రతికూల కథనం లేక నెగెటివ్ నరేటివ్ అని చెప్పుకోవచ్చు. నా పోరాటం దీని మీదనే. మీరందరూ కూడా దీని పట్ల నాకు సాయపడతారని, నాకు తోడు నడుస్తారని నేను ఆశిస్తున్నాను. నా తొలి అడుగు కాశీ మీద ఉన్న నెగెటివ్ నరేటివ్ గురించి. కాశీ విశిష్టత గురించి చెప్పాలంటే ఒక్క జన్మ సరిపోదేమో. ఆలయాలు, కాశీ ఘాట్లు, ఋషులు, పుణ్యపురుషులు, ఆధ్యాత్మిక గురువులు, ఎందరో రాజులు అక్కడికి వచ్చి వారి పేరు మీద నిర్మించుకున్న ఘాట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కాశీ భూమండలంలోనే అతి పురాతనమైన నగరం. ప్రపంచం మొత్తం ప్రళయం వచ్చి మునిగిపోయినా కాశీకి ఏం కాదట. కాశీ వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక నాభి అది. అది మరణం గురించి కాదు మనం వెళ్ళవలసింది. అది మానవ జీవితంలో ఒక మనిషి ఏ తారాస్థాయికి చేరుకోగలడో, తనే స్వయంగా శివుడు ఎలా కాగలడో నేర్పించగలిగే క్షేత్రం కాశీ. మరెన్నో విషయాల గురించి మాట్లాడుకోవటానికి, ముచ్చటించటానికి, మనకంటూ మన గలం విప్పటానికి మీ అందరూ కూడా మీ మీ అభిప్రాయాలను, మీకు తెలిసిన విషయాలను నాకు వీడియో రూపంలో కానీ, ఆడియో రూపంలో కానీ పంపించినట్లయితే మేము ఈ వారాహి సేన యూట్యూబ్ ఛానల్‌లో పొందుపరుస్తాము.